వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలంలోని అవధూత కాశీనాయన పుణ్యక్షేత్రంలో కూల్చివేతలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కూల్చివేతలను పరిశీలించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ కళ్యాణ్ ఇలా కూల్చివేతకు దిగడం దారుణమని మండిపడ్డారు. ఆశ్రమాలు కూల్చివేతలు ఆపకపోతే కాశీనాయన భక్తుల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి, మనం కొత్త సమస్యను సృష్టించకూడదు, పాలకులు ఆలోచన చేస్తారు, సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం. కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు. నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం. పాలకులలో శ్రీ మహావిష్ణువు అంశం ఉంటుందని భావన. అంటే శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారుడు అని, పోషించేవాడు, పాలించేవాడు, సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం. పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే. అయితే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే, అన్నం పెట్టకపోతే ఆశ్రయమిచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు. అయ్యా, మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలను మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో, మాకు తెలియటం లేదు. కానివ్వండి, మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు. కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు. ఏ కులం వాళ్ళు వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టేటువంటి జ్యోతిక్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా? ఆలోచన చేయండి.